ఇండియన్ మార్కెట్ మర్చిపోతున్న ద మోస్ట్ బెస్ట్ సెగ్మెంట్ కార్స్ ఏవి అంటే హ్యాచ్ బ్యాక్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ ఎప్పటి వరకు అవైలబుల్ ఉంటుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే అందరూ ఫేక్ ఎస్యూవీలు వెనక పడుతున్నారు. ఒకప్పుడు మాత్రం ఎంటపడి వెయిట్ చేసి మరీ కొనేవాళ్ళము. సౌండ్ చూడండి ఎంత వస్తుంది, పోతుంది 50. దానికి దీనికి సంబంధమే లేదు, అవసరం లేని పంచాయతీలు ఇవన్నీ. దానివల్ల పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే నీకు మైలేజ్ చాలా ఘోరంగా పోతుంది. నేను వదలంగానే నా ఫింగర్ లో స్కిన్ పట్టుకుని లోపలికి పోతుంది, అది ఒక్కటి టార్చర్ ఉంది. ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదేమో కానీ ఒకప్పుడు మాత్రం ఎంటపడి వెయిట్ చేసి మరీ కొనేవాళ్ళము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఫస్ట్ మనకి బాగా ఫేవరెట్ హ్యాచ్ బ్యాక్ ఏది అంటే మారుతి నుంచి వచ్చిన స్విఫ్ట్, అండ్ దాంట్లో ఇంకా చాలా చిన్న ఉన్నాయి, అవి పక్కకు పెట్టేద్దాము. అండ్ హ్యుండాయిలో మాత్రం వీళ్ళు ఏదైతే i20 అని ఒక కార్ తీసుకొచ్చారో, వన్ ఆఫ్ ద మోస్ట్ లవింగ్ కార్ అది ఇండియన్ మార్కెట్ కి. i10 కూడా ఉంది, కాకపోతే అది ఒకలాగా అంటే పర్ఫార్మెన్స్ దగ్గర అక్కడెక్కడ కాంప్రమైజ్ అయిపోయి చాలా బుడ్డిగా యావరేజ్ లుక్స్ తో ఉండేది కారు. కాకపోతే i10 కూడా మంచి కారే. i20 మాత్రం కొంచెం స్పేస్ ఎక్కువ ఉండి లగ్జరీస్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజన్ పర్ఫార్మెన్స్ చేయడానికి వీళ్ళు ఫస్ట్ జనరేషన్ తీసుకొచ్చారు, అద్భుతం అది. దానికి ఫేస్ లిఫ్ట్ వచ్చింది. సెకండ్ జనరేషన్ తీసుకొచ్చారు, నా మోస్ట్ ఫేవరెట్ కార్ అది, దానికి కూడా ఫేస్ లిఫ్ట్ ఇచ్చారు. ఇది మాత్రం మనకి థర్డ్ జనరేషన్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే సెకండ్ జనరేషన్ ఫస్ట్ జనరేషన్ లో ఏదైతే దాని యొక్క లుక్స్ ఉంటాయో ఎక్స్టీరియర్వి, ఇక్కడ ఏదైతే థర్డ్ జనరేషన్ ఉందో చాలా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. మరి స్టాఫే మారిపోయిందా, లేకపోతే దీని త్రూ వీళ్ళు కొత్తగా ఏం చూపించాలనుకుంటున్నారు అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే సేఫ్టీ వైజ్ చూసుకుని కూడా ఒకవేళ ఈ కార్ని చూడండి ఎట్లా ఉందో, బానెట్ యొక్క సెక్షన్ కంప్లీట్గా కర్వ్డ్ సెక్షన్ ఉంది. ఏదైనా పెడెస్ట్రియన్ని గుద్దినా కూడా ఈ పాయింట్ ఆఫ్ యాంగిల్లో మనకు తగిలినప్పుడు ఇలా దాని మీద పడిపోతాం అన్నమాట. దాంట్లో యాక్చువల్గా డిఫరెంట్గా సేఫ్టీ స్టాండర్డ్స్లో కూడా ఈ యొక్క స్లోప్స్ కూడా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సో బేసిక్గా ఈరోజు మనము ఇండియన్ మార్కెట్ మర్చిపోతున్న ద మోస్ట్ బెస్ట్ సెగ్మెంట్ కార్స్ ఏవి అంటే హ్యాచ్ బ్యాక్స్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ హ్యుండాయ్ యొక్క చాలా ఫేమస్ అండ్ మోస్ట్ సెల్లింగ్ కార్ i20 గురించి తెలుసుకున్నాం. మనం ఈ రోజు i20 గురించి తెలుసుకునే ముందు దీంట్లో ఇంతకు ముందు డీజిల్ వేరియంట్ కూడా ఉండేది, ప్రస్తుతం దాన్ని ఆపేశారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్నది 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్ అన్నమాట. దీంట్లో నీకు 2 గేర్ బాక్స్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసి IVT, ఇంకోటి వచ్చేసి మాన్యువల్. బేసిక్ గా IVT అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాదు. ఒకవేళ i20 ని ఫ్యామిలీ వైజ్ చూస్తేనైతే మైలేజ్ కూడా బాగా కావాలి అనుకుంటే నువ్వు ఈ యొక్క 1.2 లీటర్ కప్పా పెట్రోల్ కి వెళ్ళిపోవచ్చు. ఆటోమేటిక్ లో నీకు IVT ఇస్తుంది. IVT ఇచ్చినప్పుడు నీకు మైలేజ్ అయితే కంపల్సరీ వస్తుంది, లేదంటే మాన్యువల్ తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటే తొక్కంగానే దొబ్బేయాలి రోడ్ల మీద అనుకుంటే DCT 7 స్పీడ్, అది నీకు ఓన్లీ N-line లో అయితే ఇస్తున్నారు. 1 లీటర్ 3 సిలిండర్ అది. కాబట్టి ఒకవేళ మనం దీని యొక్క పవర్ అండ్ టార్క్ గురించి తెలుసుకోవాలనుకుంటే హ్యూజ్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు, ఒక N-line అండ్ ఇక్కడున్న నార్మల్ i20కి. సో దీంట్లో మాత్రం మనకి 83 PS అండ్ 114 Nm టార్క్ అయితే వస్తుంది. N-line తీసుకున్నట్టయితే నీకు 118 HP అండ్ 172 Nm టార్క్ వస్తుంది. ఈ యొక్క సైజ్ కార్ కి ఏదైతే 3995 mm ఉందో ఆ సైజ్ కి కానీ 172 Nm టార్క్ అంటే ఇది ఒక బ్యూటిఫుల్ రాకెట్ అని చెప్పుకోవచ్చు మనం రోడ్డు మీద. అండ్ 118 యొక్క ఏదైతే HP ఇస్తారో మన N వర్జన్ లో అదైతే క్రేజీ. అండ్ ఈ యొక్క వెహికల్ ఏదైతే 87 HP ఉందో అది కూడా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి దీని యొక్క ఓవరాల్ లుక్ తెలుసుకుందాం, అసలు కార్ ఎట్లా ఉంది ఏంటి కథ అని. నేను ఇందాకటికి అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇక్కడ నిలబడినప్పుడు నీకు ఇక్కడ నుంచి కొన్ని లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బానెట్ మీదకి సూపర్ క్రేజీగా అయితే ఫ్లోట్ అయితే ఉన్నాయి. అదొక ఫ్లేవర్ వాజ్ టైప్ ఇలా స్ట్రైట్గా అయితే స్ట్రిప్స్ పైకి పోయినాయి. ఇది ప్యూర్ ఏరోడైనమిక్ కోసం అని చెప్పుకోవచ్చు. చాలా పెద్ద హ్యుండాయ్ లోగో ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ఎటువంటి 360 డిగ్రీ కెమెరా అనేవి ఏం లేవు, బేసిక్ అయితే ఉంది. వెనక నీకు రేర్ వ్యూ కెమెరా ఉంటుంది. ఒకవేళ ఫ్రంట్ చూసుకుంటేనైతే నీకు అక్కడ టోయింగ్ హుక్ ఇచ్చారు. అదే కాకుండా హ్యూజ్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కొంచెం చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. అండ్ కింద చూసుకుంటే దీని యొక్క స్కిడ్ ప్లేట్ కూడా సిల్వర్ గార్నిష్ అండ్ ఎక్కడికక్కడ నీకు పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇస్తా ఉంటారు. దీనివల్ల ఏంటంటే నీకు చిన్న లైట్ మట్టి కూడా కనబడతా ఉంటుంది. అదే కాకుండా ఈ కార్లో హైలైట్ ఏంటంటే ఈ సైడ్కి నీకు ఎయిర్ కర్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కరెక్ట్గా ఇక్కడ నుంచి చూస్తున్నైతే నీకు ఇక్కడ ఈ సైడ్ నుంచి చూస్తే మెల్లగా రోడ్డు కూడా కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎయిర్ వస్తుందో రెస్ట్రిక్ట్ కాకుండా ఈ యొక్క ఏరియా నుంచి అలా ఎస్కేప్ అయిపోతుంది. అసలు అది యాక్చువల్గా స్పోర్ట్స్ కార్కి వాటికి ఎయిర్ కర్టెన్స్ అనేది బాగా ఫేమస్. అండ్ ఈ హెడ్ లైట్స్ చూసుకుంటే ఇక్కడ నీకు కంప్లీట్ DRL చాలా హ్యూజ్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రొజెక్టర్ LEDs అండ్ ఇక్కడ మాత్రం నీకు హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది దాని యొక్క ఇండికేటర్కి అండ్ పార్కింగ్ లైట్కి. అదొకటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ పైన చూసుకుంటే దాని యొక్క ఫ్రంట్ విండ్షీల్డ్ వైపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం సైడ్కి వెళ్ళి చూసుకుందాం. అండ్ ఈ యొక్క కార్లో మనకి డైమండ్ కట్ 16 ఇంచ్ అలాయ్స్, ఫ్రంట్ డిస్క్ అండ్ బ్యాక్ డ్రమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఆటోమేటిక్ అంటే ఆబ్వియస్లీ దాని యొక్క ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ కార్ అటువైపు ఒకవైపు స్పోర్ట్స్ అండ్ ఇంకోవైపు లగ్జరీ చెప్పడానికి నీకు ఫ్రంట్ పిల్లర్ నుంచి బ్యాక్ పిల్లర్ వరకు ఈ యొక్క సిల్వర్ గార్నిష్ అయితే ఏదైతే మనకి క్రోమ్ కనబడుతుందో ఇది కంప్లీట్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి ఇచ్చారు. డీక్రోమ్ చేస్తే ఇంకా బాగుంటుంది యాక్చువల్ గా. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మాత్రం మనకి ఆటో ఫోల్డింగ్ ORVMs విత్ ఇండికేటర్. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే దీని యొక్క కంప్లీట్ క్రోమ్ హ్యాండిల్స్ విత్
రిక్వెస్ట్ సెన్సార్, కింద వచ్చేసి మనకి ఈ i20 అని ఇచ్చి సైడ్ క్లాడింగ్ అయితే తీయడం జరిగింది. అండ్ మడ్ ఫ్లాప్స్ అయితే ఇచ్చారు. వెనక చూసుకుంటే అయితే లైట్ గా బెండ్ అయ్యకుంటూ ఇక్కడ నీకు మళ్ళా ఈ ఎయిర్ డిఫ్యూజర్స్ టైప్ యొక్క డిజైన్ అయితే కనబడుతుంది. అండ్ హ్యూజ్ క్రోమ్ ఏరియా ఇక్కడ దీనంతా చూసుకుంటే. అండ్ సైడ్ కి చూసుకున్నా కూడా దీని యొక్క ఏదైతే టైల్ లైట్స్ ఉన్నాయో ఇక్కడ సైడ్ వరకు క్వార్టర్ ఫెండర్ వరకు మాత్రం ఇది ఫ్లోట్ అవుతా ఉంది. ఇక్కడ నీకు చిన్నగా i20 అని అయితే కనబడుతా ఉంది. పైన షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ అక్కడ చూసుకుంటేనైతే మనకి దీని యొక్క మూన్ రూఫ్ అయితే కనబడుతుంది. అండ్ దీని యొక్క బ్యాక్ సెక్షన్ చూసుకుంటేనైతే మనకి ఇక్కడ దాని యొక్క బ్రేక్ లైట్ అండ్ ఈ పెద్ద హ్యూజ్ గ్లాస్ మీద దాని యొక్క డీఫాగర్, ఇక్కడ వచ్చేసి రేర్ వైపర్, ఇక్కడ వచ్చేసి మనకి హ్యూజ్ హ్యుండై లోగో. అండ్ వెనక కూడా నీకు ఏదైతే కనెక్టెడ్ టైల్ లైట్ డిజైన్ ఉందో దాని మీద కూడా ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు నీకు క్రోమ్ అయితే వెళ్తా ఉంటుంది. అండ్ ఇక్కడ నీకు హాలోజన్ బల్బ్స్ అయితే కనబడతా ఉంటాయి. అది కొంచెం ఇరిటేటింగ్. ఇవి మాత్రం మనకి ప్యూర్ ఎల్ఈడియే. అండ్ ఇక్కడ ఆస్టా అండ్ ఇక్కడ i20 హైలైట్ అయితే ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి మనకి రిఫ్లెక్టర్స్ అండ్ దానికి కూడా లైట్ గా ఈ పియానో బ్లాక్ ఫినిష్ అయితే కంప్లీట్ గా ఈ మొత్తం బంపర్ అంతా ఉంది. చిన్న చిన్న మట్టి కూడా మనకు చాలా క్లియర్ గా కనబడతా ఉంటుంది. కింద వచ్చేసి దాని యొక్క డిఫ్యూజర్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం స్పోర్టీ లుక్ యాడ్ చేసుకోవడానికి. ఏదైతే బూట్ స్పేస్ ఉందో దాని లోపల ఏదైతే నీకు స్పేర్ టైర్ ఇస్తుందో మీకు బేసిక్ టైర్లు అన్ని నీకు 16 ఇంచ్ ఇస్తే దాని యొక్క స్పేర్ వీల్ మాత్రం మనకి 15 ఇంచ్ అయితే దొరుకుతుంది. దాన్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. వెనక వచ్చేసి నీకు చిన్న లైట్ అయితే ఇచ్చారు, హాలోజన్ లైట్, ఒక హుక్ అండ్ సబ్ ఊఫర్ అయితే ఈ లెఫ్ట్ సైడ్ కి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇదంతా మీకు తెలిసింది. ఇక్కడ మాత్రం మనకి హోల్డర్ అన్నమాట, మూసుకోవాలనుకుంటే. సో మనమైతే ప్రస్తుతం i20 ఇంటీరియర్స్ దగ్గరకు వచ్చేసాం. రాగానే ఫస్ట్ మనకు కనబడేది ఏంటంటే దాని యొక్క స్టీరింగ్. మనం ఒకసారి చూద్దాం. దీనిలో టిల్ట్ అండ్ టెలిస్కోప్ ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇది. దీనికి అడాస్ లాంటివి అవి ఏం లేవు. క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. ఆ కంట్రోల్స్ మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి బేసిక్ ఫేవరెట్స్ కానీ కాల్ ఆన్సర్, డిక్లైన్, వాల్యూమ్, మోడ్ ఇవన్నీ ఇక్కడనే వేయడం జరిగింది. రైట్ లివర్ మీద నీకు ఇండికేటర్ అండ్ లైట్స్ కావాల్సిన ఫంక్షన్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి నీకు ఏదైతే విండ్షీల్డ్స్ ఇచ్చారు, ఫ్రంట్ బ్యాక్ వైపర్స్, వాటిలో కంట్రోల్ అయితే ఉంది. ఫస్ట్ కనబడేది రెండు స్క్రీన్స్, ఒక 10.25 ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అండ్ ఇంకోటి వచ్చేసి 10.25 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనబడుతుంది. అండ్ దాని యొక్క ప్లేసింగ్ కూడా అద్భుతం అండ్ నీట్ గా అయితే చేయడం జరిగింది. అండ్ టచ్ అండ్ ఫీల్ చూస్తే కూడా చాలా ప్రీమియం ఉంటుంది అన్నమాట. అసలు నీకు ఎక్కడ చీప్ అనిపించదు. మెయిన్ గా ఈ డాష్ బోర్డ్ యొక్క ఏదైతే ప్లాస్టిక్ ఉందో చాలా ప్రీమియం గా అయితే ఉంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న వెహికల్ ఏదైతే ఉందో ఇది ఒక IVT ట్రాన్స్మిషన్. అండ్ రైట్ సైడ్ ఒకవేళ మనం చూసుకుంటే పైన డోర్ కి అయితే ట్వీటర్ ఇవ్వడం జరిగింది. కింద బోస్ స్పీకర్స్ అండ్ ఇక్కడంతా నీకు ఇమిటేటెడ్ అంటే ఒరిజినల్ లెదర్ కాకపోయినా సేమ్ లెదర్ లాగా కనబడే ఒక మెటీరియల్ అయితే సాఫ్ట్ టచ్ చేయడం జరిగింది. విత్ సింగిల్ స్టిచ్చింగ్ అయితే ఉంది. డోర్ లివర్ కూడా చాలా డిఫరెంట్ కలర్, గ్రే టైప్ ఆఫ్ కలర్ ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ కంట్రోల్ చూసుకుంటే ఒకటి డ్రైవర్ సైడ్ విండో మాత్రమే 1 టచ్ అప్ 1 టచ్ డౌన్, మిగతా అన్ని నార్మలే. అండ్ ఆబ్వియస్లీ లాక్ ఇచ్చారు. ఇక్కడ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ బై బాటిల్ ఏరియా తీయడం జరిగింది. అండ్ అక్కడ నీకు కలర్స్ కూడా చూస్తేనైతే నీకు వైట్ అండ్ బ్లాక్ లో అయితే వీళ్ళు డోర్ అయితే కంప్లీట్ గా ఫినిష్ చేయడం జరిగింది. అండ్ రైట్ సైడ్ ఆడ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నీకు ట్రాక్షన్ ఆఫ్, డ్రైవ్ మోడ్ మాత్రం వీళ్ళు ఇక్కడ ఇవ్వడం కొంచెం డిసప్పాయింటింగ్. అండ్ రేర్ వ్యూ కెమెరా నీకు డైరెక్ట్ యాక్సెస్ చేయడానికి ఒక బటన్ తో నొక్కేయంగానే నీకు ఇక్కడైతే రేర్ వ్యూ కెమెరా ఆన్ అయిపోతుంది. అండ్ దానికి లాస్ట్ కి ఒకటి ఇచ్చారు, ఏదైతే నీకు హెడ్ లైట్ బీమ్ ఉంటుందో దాన్ని అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. కింద వచ్చేసి మనము ఫ్రంట్ బోనెట్ ఓపెన్ చేసుకోవడానికి దాని యొక్క లివర్ తీయడం జరిగింది. పక్కనే ఫ్యూజ్ బాక్స్. ఇక్కడ ఆటోమేటిక్ కాబట్టి నీకు ఏదైతే డెడ్ పెడల్ ఉంటుందో బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే తీయడం జరిగింది. అన్ని సీట్స్ కి ప్యూర్లీ మాన్యువల్ కంట్రోల్స్ అని చెప్పుకోవచ్చు. అంటే నువ్వు స్లైడింగ్ కానీ, ఆ హైట్ అడ్జస్ట్ కానీ, రిక్లినేషన్ కానీ కంప్లీట్ గా నీకు మాత్రం ఓన్లీ మాన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ కూడా మనకి కంప్లీట్ గా మెకానికల్ లివర్. ఇక్కడ 2 కప్ హోల్డర్స్, హ్యాండ్ రెస్ట్ కింద కూడా చిన్న అమౌంట్ ఆఫ్ ఏరియా తీయడం జరిగింది. అండ్ ఇక్కడ నీకు వైర్లెస్ ఛార్జింగ్, ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ ఏదైతే టైప్ సి అండ్ నార్మల్ USB-A 12 వోల్ట్ 180 వాట్ యొక్క సాకెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంప్లీట్ గా నీకు HVAC అయితే కనబడుతుంది. అది AC కంట్రోల్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ నుంచి అయితే నువ్వు ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు విత్ ఫిజికల్ బటన్స్. టచ్ లాంటి పెంట లేదు. చాలా నీట్ గా ఇక్కడైతే కంప్లీట్ గా ఫిజికల్ బటన్స్ కనబడుతుంది. యాక్చువల్ నువ్వు స్క్రీన్ నుంచి కూడా ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు. క్రేజీ ఏంటంటే పైన నీకు ఏదైతే 10.25 ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇచ్చారో దానికి ఏవైతే బటన్స్ కావాలో కొంతమంది ఆ స్క్రీన్ పక్క ఏరియాలో ఇస్తారు. ఇది అట్లా ఇయ్యలేదు. సపరేట్ బాడీ ప్యానల్ మీద నీకు చాలా క్లియర్ కనబడుతూ ఉంటుంది. అండ్ దాని పక్కన నీకు ఒక రోటరీ స్విచ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా మెరుస్తూ ఉంటుంది అన్నమాట. అది ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కి సంబంధించింది అన్నమాట. వాల్యూమ్ అప్ అండ్ డౌన్, పవర్ అవన్నీ చేసుకోవచ్చు దాని నుంచి. ఇక్కడ చూసుకుంటే నీకు హారిజాంటల్ ఏసీ ఏదైతే ఉందో దాని యొక్క డిజైన్ మాత్రం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. నీకు స్ట్రైట్ హారిజాంటల్ లైన్స్, కంప్లీట్ 3D టచ్ తోటి కంప్లీట్ డాష్ బోర్డ్ ఆ లెఫ్ట్ నుంచి ఈ లెఫ్ట్ వరకు అయితే వెళ్తూ ఉంటుంది. అది కూడా చాలా క్రేజీ. స్టీరింగ్ గురించి చెప్పుకున్నా కూడా ఇక్కడ నీకు డీ కట్ అంటే డీ షేప్ స్టీరింగ్ తీయడం జరిగింది. టచ్ ఆన్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే దీని యొక్క గ్లో బాక్స్ లో కూలింగ్ లాంటివి ఏం లేవు, కాకపోతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఉంది. దీని యొక్క IRVM ఏదైతే ఉందో ఇది కూడా ఆటో డిమింగ్ అండ్ నీకు కావాల్సిన ఎమర్జెన్సీ బటన్స్ అయితే తీయడం జరిగింది. పైన మనకి మన స్పెక్స్ పెట్టుకోవడానికి హోల్డర్ అండ్ ఇక్కడ లోపల అంతా ఎక్కడికక్కడ నీకు కాలిపోయే హాలోజన్ లైట్స్ అయితే ఇచ్చారు. రేపైతే కార్ ఇంటీరియర్స్ కావాలి. మూన్ రూఫ్ అయితే మనకి ఇక్కడ ఫిజికల్ బటన్స్ నుంచి హైడ్ చేసుకోవచ్చు. అండ్ సన్ బ్లైండర్స్ అయితే అటు ఇటు వేయడం అయితే జరిగింది. సీట్ కంఫర్ట్ కూడా ఇది లెదర్ సీట్స్ కాదు, ఇది కంప్లీట్ గా క్లాత్ ఓరియంటెడ్. సో స్వెట్టింగ్
అనేది నీకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అండ్ మరకలు కూడా ఉత్తగా అంటుకుంటాయి వీటికి. కలర్ కొంచెం లైట్ షేడ్ ఉంది కాబట్టి ఇంటీరియర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇది మాత్రం కొంచెం అట్ట ఇట్లా అనిపిస్తుంది. సీట్ కంఫర్ట్ అయితే బ్యూటిఫుల్గా ఉంది, థై సపోర్ట్ బాగుంది, హెడ్ రూమ్ కూడా మంచిగానే ఉంది. సో బేసిక్గా మనకి ఇక్కడ నీకు ఏదైతే ఇంత పెద్ద 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కనబడుతుందో, నీకు ఇక్కడ చూసుకుంటే మ్యాప్, నావిగేషన్, ఫోన్ ప్రొజెక్షన్, వాయిస్ మెమో, క్లైమేట్, వాలే మోడ్, ఎప్పుడైనా వాలే పార్కింగ్ ఇచ్చినప్పుడు అది నొక్కితే సెట్ అయిపోతుంది. క్వైట్ మోడ్, రేడియో, మీడియా, బ్లూ లింక్. ఈ బ్లూ లింక్ వచ్చేసి మళ్ళీ వీళ్ళ హ్యుండాయ్ యొక్క యాప్కి సంబంధించింది. అండ్ మాన్యువల్ కూడా ఇచ్చారు, నోటిఫికేషన్స్ ఇచ్చారు. అండ్ మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే కూడా మనకి ఈ వెహికల్లో అయితే అవైలబుల్ వస్తుంది. అండ్ ఒక్కసారి మనము దీంట్లో ఈ క్వైట్ మోడ్ ఏందో చెక్ చేద్దాం. సౌండ్ ఈస్ ప్రొవైడెడ్ ఓన్లీ టు ద ఫ్రంట్ సీట్స్, వాల్యూమ్ ఈస్ లిమిటెడ్ టు ద ఫ్యాక్టరీ సెట్ లెవెల్. ఓకే, నాకు తెలిసి. అండ్ ఇక్కడ నీకు ఏంటంటే యాక్చువల్గా నేను ఇందాక ఒకటి అబ్జర్వ్ చేసిన, ఇది నొక్కితే నీకు యాక్చువల్గా మనకి సిస్టంలో ఉంటుంది కదా, నేను వాడుతున్నప్పుడు నా యూజర్ ప్రొఫైల్ ఉండాలి, నువ్వు వాడుతున్నప్పుడు నీ యూజర్ ప్రొఫైల్ ఉండాలని. అట్లా మనం యూజర్ ప్రొఫైల్స్ పెట్టుకోవచ్చు. దానిలో కూడా మనకి ఆప్షన్స్ తీయడం జరిగింది. అండ్ యాక్చువల్గా ఇది ఒక ఫోన్ లెక్కనే తయారైపోయింది. అండ్ రెస్పాన్స్ చూడండి ఎంత స్పీడ్గా అయితే రెస్పాండ్ అవుతుందో. ఇది కూడా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని మాత్రం చాలా చిల్లరగా వస్తున్నాయి, వీళ్ళు మాత్రం టాప్ నాచ్ అయితే ఇచ్చారు. అండ్ దీని లోపల నీకు ఏదైతే కలర్స్ వాడారో అది కూడా నీకు ఐస్కి చాలా ప్లెజెంట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను చెప్పే కదా ఇందాక, నీకు ఒకవేళ ఓన్లీ రేర్ వ్యూ కెమెరా ఆన్ చేసుకోవాలంటే ఈ రైట్ సైడ్ బటన్ నొక్కగానే నీకు గైడ్ లైన్స్ తోటి నీకు అన్నీ కనబడుతూ ఉన్నాయి. సో ఇట్ మేక్స్ ఈజియర్ అన్నమాట లైఫ్ని. సో అట్లా నువ్వు ఇది చేసుకోవచ్చు. అండ్ ఓకే, ఇది డైరెక్ట్గా కిందకి చూపిస్తుంది. ఇట్లా కాకుండా కొంచెం నువ్వు సైడ్కి ఇట్లా కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు. అండ్ నీకు ఇక్కడ ఫిజికల్ బటన్స్ కూడా వేయడం జరిగింది. మనం హోమ్కి వెళ్ళిపోదాం. మ్యాప్ కావాలంటే నువ్వు డైరెక్ట్గా మ్యాప్ బటన్ నొక్కేయచ్చు. నావిగేషన్, ట్రాక్, సీక్, రేడియో, మీడియా, సెటప్, ఇవన్నీ నీకు ఇక్కడ చాలా తెలివైన పని ఏంటంటే, కొంతమంది చాలా గలీజ్గా ఈ లెఫ్ట్కి రైట్కి పెడతారన్నమాట. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ వీళ్ళు అట్లా చేయలే. ఈ బాడీ యొక్క ప్యానెల్కి చక్కగా ఈ ప్లాస్టిక్స్ మీద వీటిని ఇవ్వడం జరిగింది. ఇది చాలా తెలివైన పని. అండ్ మనకు కూడా చూస్తే కొంచెం హాయిగా ప్లెజెంట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న హైలైట్స్ ఇట్లా ఇవ్వడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అన్నమాట. సో మనమైతే ఈ యొక్క i20 సెకండ్ రోకి అయితే వచ్చేసాం. అంటే ఆబ్వియస్లీ నేను డ్రైవర్ సీట్లో కూర్చున్నప్పుడు నేను హైట్ అడ్జస్ట్ చేసుకుని, ఇక్కడ మాత్రం కొంచెం కిందకు ఉన్నట్టు అనిపిస్తుంది. నేను 5'9", సో ఇట్లా కాలు పెట్టుకున్నప్పుడు నీకు కొంచెం ప్లేస్ అవుతుంది. ఇట్లా కొంచెం సీట్ కిందకి మనం కాలు పెట్టుకోగానే థై సపోర్ట్ అయితే వచ్చేస్తుంది, కానీ ఎక్కువ ఏం లేదు, కొంచెం వెనకకే అనిపిస్తుంది. ఇది నీకు ఇక్కడ వీళ్ళు ఎటువంటి హ్యాండ్ రెస్ట్ లాంటివి ఏమి ఇవ్వలేదు, చాలా ప్లెయిన్ అండ్ నీట్ గా పెట్టారు. వెనక మాత్రం బ్లోవర్స్ ఇచ్చారు, ఇది కొంచెం హెల్ప్ఫుల్. కింద వచ్చేసి మనము ఫోన్ పెట్టుకోవడానికి ఒక చిన్న ఏరియా, అండ్ దాని కింద వచ్చేసి మళ్ళీ నీకు ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి నీకు హాలోజన్ లైట్, ఏదైతే క్యాబిన్ లైటింగ్ కావాలో ఇక్కడ ఒక హుక్ అండ్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఏదైతే డోర్ ఉంటుందో ఇది చాలా డామినేషన్ ఉంది. నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, నా లెగ్ లెవెల్ కి దీని యొక్క డాస్టిక్ డోర్ ప్యానెల్ అయితే వస్తుంది. వ్యూ మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. అంటే హ్యూజ్ గా ఇస్తున్నారు కదా ఈ మధ్య, ఇది మాత్రం కొంచెం కాంప్రమైజింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ హ్యాండ్ రెస్ట్ గానీ ఇవన్నీ నీకు మళ్ళీ హార్డ్ ప్లాస్టిక్, ఫ్రంట్ ఇచ్చినట్టు సాఫ్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ నీకు దాని యొక్క మెయిన్ స్పీకర్ అయితే కనబడుతూ ఉంది. ఓకే, 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు మనము. వెనక కంటే యాక్చువల్ గా డ్రైవింగ్ సీట్ లో ఇంకా మంచిగా మనము టైం స్పెండ్ చేసుకోవచ్చు. నీకు ఇక్కడ 2 హెడ్ రెస్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నీకు ఐసోఫిక్స్ సీట్స్ కూడా అటు ఇటు వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో వెనక ఓకే అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ మాత్రం యాక్చువల్ గా బాగుంది. అండ్ మెయిన్ గా మనం ఈజీగా 5 మెంబర్స్ ట్రావెల్ చేయొచ్చు. అంటే కొంచెం అడ్జస్ట్ అయితే వెనక 3 ఈజీగా కూర్చుంటారు. ఇప్పుడు మనము ఈ యొక్క వెహికల్ ని ఒకసారి నడిపి చూద్దాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్నది 1.2 లీటర్ కప్ప పెట్రోల్ ఇంజన్. సో దీని యొక్క హెచ్పి అండ్ టార్క్ ఎలా ఉంది, ఎట్లా రెస్పాండ్ అవుతుంది, అండ్ దీని యొక్క ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ఐవిటి ట్రాన్స్మిషన్ చూడాలి ఒకసారి, మరి ఇది ఎట్లా ఉంది ఏందనేది. ఫస్ట్ అయితే మనము దీని యొక్క స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ నొక్కుదాం. సో రైట్ సైడ్ ఇచ్చారు, ఒకసారి ప్రెస్ చేసి మనం అయితే వెహికల్ ఆన్ చేసేసుకుందాం. బ్రేక్ పెడల్ ప్రెస్ అండ్ 1 ట్యాప్. వావ్, ఇంజన్ ఏదైతే ఆన్ అయిందో ఆ వైబ్రేషన్ అంతా క్రేజీ కనబడుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్న లెఫ్ట్ సైడ్ స్పీడ్ అండ్ రైట్ సైడ్ మనకి ఆర్పిఎం కనబడుతుంది. అండ్ అవి నీకు మధ్యలో ఏదైతే చిన్న AMD డిస్ప్లే ఉందో అక్కడ నీకు కంపాస్, TPMS అండ్ బేసిక్ దాని యొక్క మైలేజ్ చూడకండి, భయపడతారు. అక్యుములేటెడ్ ఇన్ఫో 7.3 kmpl, అది దగ్గర 2 hours నుంచి మనం అట్లాగే పెట్టేసి ఉంచాం. అండ్ ఇక్కడ నీకు చాలా క్లియర్గా 3 సీట్ బెల్ట్స్ వరకు అయితే ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అండ్ దాని యొక్క ఇండికేటర్ యొక్క సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగానే ఉన్నాయి. సరే కూల్, మనం ఒకసారి దీన్ని స్పోర్ట్ మోడ్లో వేద్దాం. స్పోర్ట్ మోడ్ వేయాలంటే ఈ రైట్ సైడ్ ఏదైతే ప్యానెల్ ఉందో అక్కడ డ్రైవ్ మోడ్ అని ఉంటుంది,
దాన్ని నొక్కాలి. రైట్, ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో ఉంది. అండ్ మనం దీన్ని ఇప్పుడు గేర్ లివర్తో ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇక్కడ ఒక నాబ్ ఉంటుంది ఇలా నొక్కినప్పుడు అది కింద ఇప్పుడు బేసిక్ ఇట్లా ఉంది కదా, నా కార్లో ఏంటంటే ఇట్లా నొక్కితే నీకు బయటకి ఏం ప్రొజెక్ట్ కాదు. దీనికి ఇట్లా నొక్కితే ఇట్లా సీసా వచ్చినట్టు ఇట్లా ఒకటి బయటకి ఇట్లా వస్తుంది. నేను వదలంగానే నా ఫింగర్లో స్కిన్ పట్టుకుని లోపలికి పోతుంది. అది ఒక్కటి టార్చర్ ఉంది. సో ఓన్లీ సింగిల్ ఫింగర్తో ఇట్లా చేసుకోవడం బెటర్. ఇప్పుడు 4 సార్లు పోయింది లోపలికి. సరే కూల్, మనమైతే వేసేసినాం. సో బ్రేక్ పెడల్ నుంచి కాల్ తీసేసిన, ఫుడ్ తీసేసాగానే ఓకే. రెవ్వుకి సంబంధించి అంటే బేసిక్గా బయట ఏదైతే సౌండ్ క్రియేట్ చేసి మొత్తం ఆగమాగం చేస్తుందో దానికి తగ్గట్టు మన వీల్ కూడా స్పిన్ అయితే బాగుండు. డీసీటీ అట్లా కాదు, నువ్వు ఏం చేసినా దాన్ని మాత్రం ఏం చేయాలి, అంత క్రేజియస్ట్ గేర్ బాక్స్ అది. ఒకవేళ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాల్సిందే నాకు హ్యుండాయ్ i20లో అంటే డైరెక్ట్ ఎన్లైన్కి వెళ్ళిపోతే వాళ్ళు 7 స్పీడ్ డీసీటీ అయితే ఇస్తారు. ఈ యొక్క వర్షన్లో మాత్రం మనకి ఐవిటీ తప్పించి వేరే ఆప్షనే లేదన్నమాట. స్టీరింగ్ వైజ్ చూసుకున్నా కూడా వెహికల్ మాత్రము రెస్పాన్స్ చూడండి, మంచిగా బ్యూటిఫుల్గా అయితే రెస్పాండ్ అవుతుంది మనకి స్టీరింగ్. బయట సౌండ్కి నేను దొక్కుతుందానికి ఇది పోయే స్పీడ్కి సంబంధమే లేదు. 50కి అంటుంది, అసలు ఆ సౌండ్కి నేను పోయే స్పీడ్కి సంబంధమే లేదు. అదొక్కటి కొంచెం పవర్ డెలివరీ. దానివల్ల పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే నీకు మైలేజ్ చాలా ఘోరంగా పోతుంది. ఎందుకంటే నువ్వు తొక్కుతావు, ఇది పవర్ ఇవ్వదు, పెట్రోల్ మాత్రం తీసుకుంటుంది. ఆ రకంగా చూసుకుంటే అయితే మనకి యావరేజ్ పడిపోతుంది అన్నమాట. చూడు సౌండ్ చూడు, పోతుందేమో నేను 40. అవసరం లేని పంచాయతీలు ఇవన్నీ. మాన్యువల్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్చువల్గా ఈ వెహికల్లో చూసుకుంటే. షార్ట్ గేర్ ఇస్తాడు, దన్నా షిఫ్ట్ చేసుకుంటూ పోతే i20లో అబ్బా. నేను ఆ ఎలైట్ అనే ఏదైతే వెహికల్ ఉందో అది నడిపినప్పుడు i20 2nd జనరేషన్, నా దగ్గర మాన్యువల్ ఉండేది, షార్ట్ గేర్ అది జస్ట్ ఇట్లా పెట్టి దన్నా గేర్లు షిఫ్ట్ చేసుకుంటూ పోతుంటే అబ్బా ఏం ఎంజాయ్ చేసినామో మేమైతే కాలేజ్లో ఉన్నప్పుడు. ఈ కొంటే డీసీటీ లేదంటే మాన్యువల్ అంతే. ఈ ఐఎంటీలు ఈ ఐవిటీలు ఏ వద్దు మనకి, అబ్బే ఎక్స్పీరియన్స్ అనిపించదు మంచిగా. ఒక్కసారి మనము గొతుకులు ఉన్న రోడ్లోకి వెళ్దాం, అంటే గలీజ్ రోడ్లు ఎట్లా ఉన్నాయి, సస్పెన్షన్ ఎట్లా ఉంది అనేది ఒకసారి చూసుకుందాం మనం. సో ఇప్పుడైతే మనం దిగిపోయాం. సో సస్పెన్షన్ కానీ అవన్నీ దాని యొక్క ఏదైతే ఇంపాక్ట్ ఉందో సస్పెన్షన్ మీద పర్ఫెక్ట్గా అని చెప్పుకోవచ్చు. అంటే నీకు ఫ్రెండ్లీ, ఏ రోడ్కైనా ఫ్రెండ్లీ అని చెప్పుకో. అంటే హైవేకి తగ్గట్టు రెస్పాండ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఏదైతే చెత్త చెదారం ఉందో దీనికి కూడా మంచిగానే రియాక్ట్ అవుతుంది. సో మట్టిలో పోతున్నా కూడా నీకు పెద్దగా ఏం అనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఏదైతే నీకు బయట కార్లు దొరుకుతున్నాయో అన్ని సస్పెన్షన్ ఇంచుమించు నీకు ఇలాగా పనిచేస్తాయి. గొప్పగా చెప్పుకోనికి ఏం లేదు, కానీ కొంతమందికి డౌట్ ఉంటుంది అన్నమాట సస్పెన్షన్స్ ఎట్లున్నాయని. ఎందుకంటే కొన్ని కార్ సస్పెన్షన్స్ చాలా చండాలంగా ఉంటాయి. ఇది మాత్రం మంచిగానే పనిచేస్తుంది, బాగుంది. దీని యొక్క రెస్పాన్స్ అవన్నీ బాగున్నాయి. అదొక్కటి మాత్రం ద మోస్ట్ ఇరిటేటింగ్ ఏంటంటే తొక్కిన దానికి పోతున్న దానికి సౌండ్ లేకుండా సంబంధం వస్తూ ఉంటుంది, సంబంధం లేని సౌండ్ ఇస్తుంది ఇది. అదొక్కటి మాత్రం కొంచెం డిసాటిస్ఫాక్షన్. కాకపోతే మనకు ఆప్షన్ ఉంది, ఇప్పుడు ఇంకో వేరియంట్ ఇచ్చింది మనకి ఎన్లైన్ అని, అది కొనుక్కుంటే మనకి ఆ మాత్రం ఇరిటేషన్ కూడా రాదు. సో మీకు ఎవరికైనా మంచి హ్యాచ్ బ్యాక్ కావాలి, బడ్జెట్ కూడా యాక్చువల్గా ఇది 8.5 lakhs నుంచి ఆన్ రోడ్, అది కూడా బేస్ మోడల్. హై అండ్ వచ్చేసి 13.5 lakhsకి మధ్యలో ఎన్నో వేరియంట్స్ అయితే ఉన్నాయి. హై అండ్ కంప్లీట్గా 13.5, బేస్ కంప్లీట్గా 8.5. ఈ యొక్క కారు ఇప్పుడే కాదు, ఎన్నో జనరేషన్స్ నుంచి ఈ వెహికల్ ఉంది, 3rd జనరేషన్ అనమాట. అండ్ అప్డేటెడ్ ఇంటీరియర్స్ తోటి అండ్ బోల్డ్ అండ్ ఫీచర్స్తో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. అండ్ ఒకవేళ నువ్వు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలనుకుంటే దానికి కూడా వీళ్ళు ఇంకో ఇంజన్ ఆప్షన్ ఇచ్చారు, దాన్నే మనం i20 N-Line అని పిలుస్తాము. దాని పర్ఫార్మెన్స్ దాని గేర్ బాక్స్ కూడా మారిపోతాయి. అండ్ ఇంటీరియర్స్ కూడా చాలా చేంజెస్ ఉంటాయి. బేసిక్గా హ్యాచ్ బ్యాక్స్ లవర్స్ ఇంకా చాలామంది ఉన్నారు అండ్ బెస్ట్ హ్యాచ్ బ్యాక్ కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ ఈ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ అండ్ టచ్ అండ్ ఫీల్ మనకి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటుంది. అండ్ మైలేజ్ వైజ్ చూసుకున్నా కూడా కంపెనీ చెప్పడం 14-11 చెప్తారు, ఒరిజినల్గా చూసుకుంటేనైతే నీకు 10-11 యావరేజ్ అయితే ఇస్తూ ఉంటుంది. సో అండ్ ఈ యొక్క వెహికల్ ఒక బేసిక్గా చూసుకుంటే ఎప్పుడైతే మనకి Volkswagen Polo ఉండేదో బిల్డ్ క్వాలిటీ అన్ని పక్కకు పెడితే పర్ఫార్మెన్స్లో మాత్రం ఈ వెహికల్ని చాలామంది కంపేర్ కూడా చేయడం జరిగింది. ఆబ్వియస్లీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి దానికి దీనికి. ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు హ్యాచ్ బ్యాక్ మార్కెట్ చాలా తక్కువ. అండ్ దీనికి కాంపిటీషన్ చూసుకుంటే ప్రస్తుతం మనకి టాటా వాళ్ళ ఆల్ట్రాస్ యొక్క రేజర్ అనే మోడల్ ఉంది, అదొకటి కాంపిటీషన్ ఇస్తుంది. అండ్ ఇట్లా చిన్న చిన్న కాంపిటీషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే i20ని బీట్ చేసి ముందుకు పోయేదంటే Volkswagenలో పోలో ఉంటుండే అండ్ మనకి స్కోడాలో ఫ్యాబియా ఉంటుండే. ఇప్పుడు లేరు వాళ్ళు, దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్ ఎనీమోర్ ఆన్ ఇండియా. సో ఇది ఈరోజు మన యొక్క హ్యాచ్ బ్యాక్ యొక్క రివ్యూ. అండ్ ఇంకేమేమి హ్యాచ్ బ్యాక్స్ ఉన్నాయి, నాకైతే బాగా ఫేవరెట్ హ్యాచ్ బ్యాక్ ఏది తెలుసా, ఫియాట్లో
పుంటోలో అబార్త్ అని ఒకప్పుడు వచ్చింది 145 హెచ్పితో ఎవ్వడు దేకలేదు, వాడు వెళ్ళిపోయాడు. ఈ రోజు అడుగుతున్నారు, అట్లుంటుంది మన కథ. సో ఈ వెహికల్ ఎప్పటి వరకు అవైలబుల్ ఉంటుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే అందరు ఆ ఫేక్ ఎస్యూవీలు వెనక పడుతున్నారు. సో ఇది అవైలబుల్ ఉన్న రోజు ఎవరైనా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసుకొని ప్రాపర్ ప్లేస్ కూడా తీసుకుంటే పెద్దగా పార్కింగ్ కూడా అవసరం లేదు. దీనికి 3995 mm కాబట్టి సో ఒకసారి ఎవరైనా టెస్ట్ డ్రైవ్ చేయండి. అండ్ ఆల్రెడీ ఎంతోమంది ఓనర్స్ ఉండే ఉంటారు, చూస్తూ ఉంటారు ఈ వీడియో. అండ్ మీ యొక్క ఒరిజినల్ ఓనర్ ఎక్స్పీరియన్స్ మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మేము ఇంకా వీడియోస్ తీస్తూనే ఉన్నాం. మాకు ఒకటి కావాల్సింది మీ సైడ్ నుంచి, ఓన్లీ ఒకటే, ఇట్లా ఒకసారి ఫింగర్తో ఇట్లా నొక్కిరనుకో నాకు సబ్స్క్రైబ్ పడిపోతుంది. దానివల్ల ఏంటి నీకు బెనిఫిట్ బ్రో అంటే మోటివేషన్ అమ్మా, మోటివేషన్. లేచి కెమెరామ్యాన్ బ్యాగు మైకులన్నీ క్యారీ చేసుకుని ఒక ప్లేస్కి వచ్చి అంతా కంట్రోల్ చేసుకుంటూ వీడియో మొత్తం దీనికి 3-4 hours అవుతుంది. ఇవన్నీ చేసినాక చిన్న అప్రిసియేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇట్లా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి సరిపోతుంది నాకు. అండ్ ఇంకా మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.